మీరు చూస్తున్న ఈ ఛానల్లో మీ ఇంటర్వ్యూ లేదా వ్యాపార ప్రకటన కావాలంటే ఈ ఫోన్ నెంబర్ను సంప్రదించగలరు. ఫోన్ నెంబర్ 9948299422. నీ మీద కొన్ని నెగిటివ్ నాకు తెలిసింది. నువ్వు ఏదైతే నీకు ప్రసు వీళ్ళందరూ ప్రమోషన్ చేశారో అవి డబ్బులు ఇచ్చి ప్రమోషన్ చేసుకున్నావు అని అన్నారు. ఎంత ఇచ్చావు ఏంటి? బయట నుంచి ప్రమోషన్ చేయించాను. మీకు ఎవరు చెప్పారు? వాళ్ళ ఆధార్ కార్డు వాళ్ళ గోత్రాలు నేను చెప్పలేను కదన్నా. మాట్లాడే విధానం కూడా ఎలా మాట్లాడే ఆ యారిగంట అనేది ఎందుకు? అంటే నువ్వు 30 సంవత్సరాలు ఉన్నావు నా యారిగంట. అదే యారిగంట ఎందుకు? సరే నువ్వు ఫోన్ చేయి, నేను మాట్లాడతా. నాకు ఫోన్ ఇవ్వు, ఒక నెంబర్ చూపించి నేను ఎవరో ఒకరికి కాల్ చేస్తా, వాళ్ళని అడుగుతా. వాళ్ళు ఓకే అంటే వాళ్ళు ఏం చెప్తా తెలిసిపోతుంది కదా. ఆలోచిపోతారు నువ్వేంటనేది లైవ్. ఇప్పుడు నేను కాల్ చేస్తాను. నేను చేస్తా. ఏ నెంబర్? నువ్వు ప్రసూవ్ చేయొచ్చు, మెహబూబ్ చేయొచ్చు. మీ మొబైల్లో నుంచి చేస్తావా లేకపోతే నీ మొబైల్ నుంచే చేస్తా. ఎవరికి కావాలి? అంటే ఎవరికి? నేను ఎత్తుకుంటానులే, నువ్వేందుకు? ఏమో నువ్వు ముందే చెప్తావేమో. అనిల్ చేస్తా, ఓకేనా? డెఫినెట్గా ఎవరికైనా కాల్ చేయి, అలా ఏం లేదు. అలా చూపించేసాయి, వాళ్ళకు కూడా చూడాలి కదా జనాలకి. అన్న అదే నేను చిన్న వాళ్ళ ఫ్రెండ్ని అన్న. ఇదే మంది బాగాలో రిసార్ట్స్ ఉన్నాయన్న, రెస్టారెంట్ ఉంది, దాని గురించి ప్రమోట్ చేయాలన్నా. అన్న అది డబ్బులు ఇచ్చాడంటే కదా, మనం ఇస్తాము. జస్ట్ మనకి ఎంతైనా పర్లేదన్నా, నేను ఇస్తాను. అంటే ఇప్పుడే కదా సీజను, అందుకని. హాయ్ హలో, వెల్కమ్ టు తెలుగు గోవా ఛానల్. ప్రజెంట్ మనం చిన్ను రెడ్డి దగ్గర ఉన్నాం అనమాట, విత్ ఆదిత్య రెడ్డి. ఒక ఇంటర్వ్యూ అయితే జరగబోతుంది. ఈయన ఇక్కడ 20 సంవత్సరాల నుంచి ఉన్నాడు. అలాగే ప్రసు చాలామంది ఇన్ఫ్లుయెన్సర్లు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చి ఎలా ఎంజాయ్ చేశారు వాళ్ళ చెప్పడం వల్లే నేను కూడా వచ్చి కలవడం జరిగింది. అన్న హాయ్. ఒక నైట్ బీచ్ శాఖలు ఆ లైటింగ్ మధ్య మన ఇంటర్వ్యూ అనేది స్టార్ట్ చేద్దాం. అన్న ఎప్పుడు వచ్చావు నువ్వు గోవా? ఆల్మోస్ట్ 25 years ఉన్నావు. అదే నువ్వు అంటే 25 years నువ్వు వచ్చావు. అసలు ఎలా వచ్చావు గోవా ఏంటి? నార్మల్గా రావటం, ఇంట్లో ఏంటంటే గొడవ పడి జంప్ అయి రావటం. ఓకే. దాని తర్వాత ఏం జరిగిందంటే ఇంకా ఏమైనా కానీ పోతే పోయింది, వచ్చిందని చెప్పేసి ఇంకా చావైనా బ్రతికైనా ఇంకా ఏదో ఒకటి చేసుకొని వెళ్ళాలి. ఇంట్లో నుంచి వచ్చేసాం కాబట్టి మనం ఇంకా వదులుకోకూడదు కదా ఏదైనా కానీ. ఇప్పుడు మళ్ళీ చెడ్డ పేరు ఎందుకులే, ఏదైనా చేసుకునే వెళ్ళాలి అంతే. గోవా వేయించుకోవడానికి కారణం ఏముంది? చాలా ఉన్నాయి కదా. అంటే ఒకప్పుడు మూవీలో చూసాం కదా, గోవా అంటే ఒక డిఫరెంట్ వైబ్ అనమాట. అంటే మా కాలేజ్లో మన స్కూల్లో వెళ్ళేటప్పుడు మాత్రం నీకు తెలియదు ఏం లేదు. మన డాడీ వాళ్ళే సైకిల్ ఇప్పేమంటే ఇప్పించారు. కానీ గోవా ఫ్రెండ్స్కి అంతా చెప్పాను, బెంగళూరుకి వెళ్తున్నాను అని చెప్పాను. ఓకే. వాళ్ళంతా బెంగళూరు అని అనుకున్నారు, కానీ అక్కడ తెలియని విషయం ఏంటంటే మనం గోవాలోకి వచ్చేసాం. అది జరిగింది. ఓకే. అప్పటి నుంచి ఇప్పటి వరకు. ఇప్పుడు గోవాలో ఓన్లీ రూమ్స్, రెస్టారెంట్ అలాంటివేనా, లేకపోతే అలా గోవాలో నువ్వు ఏమేమి చూపించగలవు? ఇప్పుడు ఒకటేనా, మనదే రెస్టారెంట్ కూడా ఉంది. ఓకే. రూమ్, అకామిడేషన్, బైక్స్ ప్లస్ కార్స్. ఓకే. ఇవి మన టార్గెట్, మన హోన్ అవి. తర్వాత జనాలు ఎక్కడికైనా వెళ్ళాలన్నా కానీ, పబ్స్ అయినా కానీ అంతా మన ఫ్రెండ్స్వే ఉన్నాయి. ఫ్రెండ్స్ అంటే మళ్ళీ వేరే థర్డ్ పర్సన్ కాదు, సొంత నా ఫ్రెండ్స్వే. ఓకే. నేను వాళ్ళకే సజెస్ట్ చేస్తా, బయట వాళ్ళకి ఎవరికి సజెస్ట్ చేయను. ఇంకా మన వచ్చేది ఫ్యామిలీస్ అయినా కానీ, లేకపోతే బ్యాచిలర్స్ అయినా కానీ, ఇక్కడ తిరగాల్సిన ప్లేసెస్ అయినా కానీ. సో అకామిడేషన్ ఎట్లా ఉంటుందంటే నీకు తెలియదేం లేదు, కొంచెం పీస్ఫుల్గా చాలా బాగుంటుంది. ఫస్ట్ మన తెలుగు ఫుడ్ చేసుకోవచ్చు,
ఒకవేళ వాళ్ళు చేసుకోలేకపోయినా కూడా కానీ మన స్టైల్లో ప్లేట్స్ కాకోకున్నట్టుగా 1 kgs 2 kgs కూడా మన తెలుగు స్టైల్లో మనం ఇదిగా చేస్తాం, ప్రొవైడ్ చేస్తాం. ఓకే, నాకు ముందుగా బ్యాచిలర్స్ ఏ ఏరియాకి వస్తే మంచిది, ఫ్యామిలీస్ ఏ ఏరియాకి వస్తే మంచిది? బ్యాచిలర్స్ అనుకుంటేనా జనాలకి ఈ మధ్యలో ఏమైపోయిందంటే ప్రజెంట్ నువ్వు చూసే ఉంటావు లాస్ట్ టైం కూడా ఏం జరిగింది ఏం జరగలేదని. సో కల్లంగుడ్ బీచ్ అనేది మన వాళ్ళ సెంటర్లో ఉంటుందని చెప్పేసి కల్లంగుడ్ అంటారే కానీ సజెషన్ చేయాలంటే క్యాండలం బీచ్ అయినా కానీ బాగా బీచ్ అయినా లేకపోతే అంజనా వాగతూర్ బీచెస్ ఇవి చాలా పీస్ఫుల్ ప్లేసెస్ నార్త్ గోవాలో. సౌత్ గోవాలో తీసుకుంటే జనాలకి ఏమవుతుందంటే ఫ్యామిలీ వచ్చారు, వాళ్ళు బోట్కి వెళ్ళాలి. సో వాళ్ళు 40-50 kms మళ్ళీ జర్నీ చేసి మళ్ళీ ఇక్కడికే రావాలి. అవును, అదొకటి. ప్లస్ ఇంక నీకు తెలియదు ఏం లేదు, నైట్ టైము ఫ్యామిలీ కూడా సేఫ్ కాదు. ఈ జనాలకి ఏమైపోతుందంటే ఎక్కువ వచ్చినా నార్త్ గోవాకి వస్తారు. ఇప్పుడు నార్త్ గోవాలో క్యాండల్ బీచ్ ఎందుకు అని అంటే ఇది కొంచెం పీస్ఫుల్ ఏరియా. కొంచెం ఈ కల్లంగుడ్లో ఏంటంటే తెలియని వాళ్ళకి మన వాళ్ళు చాలామంది కల్లంగుడ్ తెలుసు అంటారే కానీ కల్లంగుడ్ బీచ్ దగ్గర వచ్చే బ్యాచ్ మొత్తం ఇక్కడ మన కర్ణాటక బోర్డర్ పక్కనే మీకు తెలిసిన ప్లస్ మహారాష్ట్ర. ఈ బ్యాచ్ మొత్తం ఏం చేస్తారంటే మన స్టైల్లో చెప్పాలంటే ఫ్రెండ్స్ కూడా చాలామంది ఇది గుట్కా పాండు, జట్కా పాండు, టపాస్ బాల్ అని ఈ టైపు. కానీ ఈ బ్యాచ్ ఎక్కువ వస్తారు ఇక్కడ. కల్లంగుడ్ బీచ్ దగ్గర ఎప్పుడు చూసినా కానీ తాగి పడిపోవటం, గొడవలు ఎక్కువ జరగటం, కార్లో వెహికల్లో కీస్ పెట్టేసి లోపల వాల్యుబుల్స్ ఏమైనా పెడితే తీసేయటం అయినా కానీ మనం ఎన్నో న్యూస్లో గురించి చూస్తున్నాము. ఆ ఏరియా ఎక్కువ క్రౌడ్ ఉండే ఏరియా. డంకన్ డ్రైవ్లో కూడా కానీ ఎక్కడన్నా పోలీసు వాళ్ళు మెయిన్ స్టాప్ నిలబడేదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కల్లంగుడ్ బీచ్. అవును, మీరు బాగా బీచ్ పై చూసారా? బాగా బీచ్ లేదు, ఓన్లీ కలంగట్ ఎంట్రన్స్ దగ్గర జస్ట్ నువ్వు పార్కింగ్ దాటి ముందుకెళ్తే నీకు అక్కడ పోలీసు వాళ్ళు అక్కడే ఉంటారు. అవును, డెఫినెట్గా బండి పట్టేస్తారు కంపల్సరీ. అంటే వచ్చి ఎంజాయ్ చేసే ప్లేస్ లోనే వాళ్ళు పెడతారు. అది ఇంకోటి ఏంటి సెంటర్ పాయింట్ అనమాట. ఇప్పుడు తెలియని వాళ్ళు అక్కడికి వస్తే క్యాండల్ బీచ్కి రావాలంటే ఇటువైపే రావాలి, బాగా బీచ్ వెళ్ళాలంటే అటువైపు వెళ్ళాలి. అవును. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళ మధ్యలో టార్గెట్ జనాలని మంచిగా ఇదిగా చేసి ఆడే స్పాట్ పెడతారు. APTS అంటే వాళ్ళకి ఇంకా KA బండి, అది కూడా ప్రత్యేకంగా బెంగళూరు బండి వాళ్ళకి వర్డ్స్తో సహా తెలుసు, నెంబర్ ప్లేట్స్. ఓకే, హుబ్లీకి ఏ బండి వస్తుంది, ఇప్పుడు బెల్గామ్ ఉంది 22 వస్తుంది KA. సని 510105 వచ్చిందంటే అది బెంగళూరు బండి. సో డెఫినెట్గా వాళ్ళు పే చేస్తారు, కామన్ అది. సిటీ వాళ్ళు ఎవరు ఆలోచన చేయరు కదా. అదే మన ఈ పల్లెటూరు ఇక్కడ హుబ్లీ బ్యాచ్, ఈ ధార్వాడ, ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ నార్మల్గా ఇప్పుడు మహారాష్ట్రకి వెళ్తే మనకు శాంతవాడి, ఈ బ్యాచెస్ ఎక్కడైనా వస్తాయి, కోల్హాపూర్ నుంచి బ్యాచ్ వస్తే కల్లంగుడ్ వాళ్ళు ఎక్కువ పట్టించుకోరు, ఎందుకంటే ఊరికే భయపెట్టిస్తారే కానీ ఎక్కువ ఇదిగా ఉండదు. మెయిన్ ఏంటంటే APTS KA, అది కూడా ఏంటి బెంగళూరు మెయిన్ సిటీ బండ్లు మాత్రమే టార్గెట్ వాళ్ళది. అలా అయితే డబ్బులు వసూలు చేయొచ్చు కదా అని ఒక ఫీలింగ్ అంతే. అందుకని కొంచెం అటు కాకుండా కండోలియం మీరు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎందుకంటే ఇప్పుడు మీరు కూడా చూస్తారు కదా, మ్యూజిక్, ఫ్యామిలీ వైబ్, డీసెన్స్ ఏరియా, చాలా ప్రైవసీగా ఉంటుంది. ఓన్లీ ఎవరికాడు కూర్చుని వాళ్ళ ఫ్రెండ్స్తో బాగా ఎంజాయ్ చేయడానికి కండోలియం నేను కూడా ప్రిఫరెన్స్ ఇస్తాను. మంచిగా మాస్ ఉండాలి, అటు ఇటు తాగి పడిపోతూ ఉండాలి, చూస్తా ఎంజాయ్ చేసుకుంటూ ఉండాలంటే ఆ కలంగట్ బాగా సూపర్. మినిమం 1,00,000 మంది జనం ఉంటారు, ఇక్కడ 50 మంది జనం ఉంటారు. పర్వాలేదు, బాగా వైబ్స్. ఓకే, టిటోస్ లైన్ అయినా కానీ టిటోస్, మ్యాంబోస్, కబానా, LPK, సింక్, ఇప్పుడు మన ఇక్కడ కూడా చాలా పబ్స్ ఉన్నాయి. ఇవన్నీ VIP పబ్స్. ఏదైనా ఫాస్ట్ క్రౌడ్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు అంతెందుకు ఏ 5-star హోటల్ అయినా కానీ కల్లంగుడ్ బీచ్లో లేదు. అవును, చూసారా, గమనించారా? అవును. మీకు క్యాండ్లో ఎప్పుడైతే స్టార్ట్ అవుతారో హయాత్ ప్యాలెస్ అయినా కానీ, నో హోటల్ అయినా కానీ, లేకపోతే హిల్టన్ అయినా కానీ, ఇప్పుడు వివంత తాజ్ అయినా కానీ ఇట్ సైడ్ ఎక్కువ. అవును, విల్లాస్ కూడా ఇట్ సైడే ఉంటాయి. ఎందుకని? ఇది కొంచెం ప్రైవసీగా ఉంటుంది ఏరియా. కొంచెం ఫారినర్స్ కూడా ఈ ప్లేస్కి ఎందుకు రావడానికి ఇష్టపడతారంటే ఇది కొంచెం వాళ్ళు వచ్చిన తర్వాత కూడా కానీ విల్లాస్ తీసుకుంటారు లేదా ఫ్లాట్ తీసుకుంటారు అలా. ఇప్పుడు కల్లంగుడ్ బీచ్ దగ్గర రూమ్స్ ఉంటాయి, నార్మల్గా గెస్ట్ హౌస్ లార్జ్ టైప్ ఉంటాయి కదా మన సైడ్. సో ఆ టైప్ ఆఫ్ రూమ్ కంటెంట్స్ అది. ఎప్పుడు చూసినా గొడవలు జరగటం, బండ్లలో డంకన్ డ్రైవ్లో దొరకటం,
ఏదైనా ఇంకా విపరీతంగా వాళ్ళు రావటం, అలా మసాజ్ ఉంటుంది, ఇలా సంథింగ్ ఏదో చెప్పడం కస్టమర్స్కి. తర్వాత వచ్చేసి అన్నీ ఇంకా పబ్ కూడా ఉంటుంది. ఇంతకుముందు ఇంకా చాలా చిల్లరగా ఉంది, ఇప్పుడైతే ఇంకా అలాగే ఉంది, ఏం చేంజెస్ ఏం కాలేదు. పోలీసు వాళ్ళు ఒకటే రూల్స్ రెగ్యులేషన్స్ జస్ట్ చెప్పారే కానీ నార్మల్గా వాళ్ళు చెప్పటం వల్ల ఏం చేంజ్ అయింది ఏం లేదు. ఇప్పుడు వాటర్ స్పోర్ట్స్ విషయానికి వస్తే మార్చారంట కదా గవర్నమెంట్, సమ్ ఇదే రేట్ అని ఫిక్స్ చేసే రేట్లు చేశారు. ఇది నవి వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. ఇది ఓకే. వీళ్ళు డిసైడ్ అయిపోయి, ఇంతకుముందు ఎలా అంటే ఒక 70 మందిని 80 మందిని కూడా లాజిక్ ఎంతమందిని ఎక్కువ తీసుకెళ్ళేవాళ్ళు అంటే ఒకే బోట్ మీద, ఒక బోట్ మీద. ఇప్పుడు అలా లేదు. ఓకే. ఎందుకంటే ఒక 2-3 ఇలా ఇన్సిడెంట్ జరిగాయి కదా బోట్ దగ్గర ఏమన్నా అయినా కూడా. కానీ ఇప్పుడు వాళ్ళు ఎక్కడ బాగాలో బుక్ చేసుకున్నా మన క్యాండల్కి రావాల్సి, అవును ఇక్కడికి రావాలి. మీరు అంజనాలో బుక్ చేసుకున్నా మళ్ళీ ఇక్కడికి రావాల్సిందే. సౌత్ గోవాలో బుక్ చేసుకున్నా ఇక్కడికే రావాలి, నార్త్ గోవాలో ఎక్కడ బుక్ చేసుకున్నా ఈ కాండల్. ఇప్పుడు కెసినో పోవాలంటే కూడా కానీ క్యాండల్ టు నీకు పంజి 7 కిలోమీటర్. కెసినోస్ కూడా ఇక్కడే క్యాండల్లోనే ఆల్మోస్ట్ ఒక 3 కెసినోస్ ఉన్నాయి. అవును, జనాలు ఇక్కడికే ఎక్కువ వస్తారు. అవును. కానీ ఇవి ల్యాండ్ కెసినోస్. ల్యాండ్ కెసినోస్ ఉన్నాయి. ఇప్పుడు మనకి స్క్రూజ్ లో కూడా ఉంది. స్క్రూజ్ లో కూడా, ఓకే, స్క్రూజ్ లో కూడా జనాలు బాగానే ఎక్కువ వెళ్తారు. అవును, అటు వెళ్తారులే. మాండోవి రివర్ ఉంటది కాబట్టి మంచిగా సన్సెట్ క్రూజ్ ఎక్కాలంటే మాండోవి రివరేగా 90%. నువ్వేమన్నా ఈ ఉంటాయి కదా అంటే ఇంత ప్యాకేజ్ అనేవి ఉంటాయి కదా? డెఫినెట్గా. ఇప్పుడు రీసెంట్గా ఒక 4 years బ్యాక్ వచ్చేసి నా ఫ్రెండ్ గోపీనాథ్ రెడ్డి అని చెప్పేసి డైరెక్టర్, కిరణ్ అబ్బవరం వచ్చేసి రాయచోటి హీరోని వచ్చేసి చాందిని చౌదరి వైజాగ్ అమ్మాయి. ఓకే. సమ్మత మీద సినిమా షూటింగ్ అయింది కూడా ఇక్కడే. మన అకామిడేషన్ మనమే ఇచ్చాం. ఓకే. ఫుడ్ కూడా పర్వాలేదు. తర్వాత ఇస్మార్ట్ శంకర్ షూటింగ్ అయినప్పుడు పూరి జగన్నాథ్కి వాళ్ళ అకామిడేషన్ స్టాఫ్కి మొత్తం ఫుడ్ మొత్తం మన రెస్టారెంట్ నుంచి వెళ్ళింది. అవునా? ఓకే. సినిమా టచ్ పర్వాలేదు. ఓకే. దేవుడి దయ వల్ల ఇప్పటి వరకు కూడా చాలా హ్యాపీ, బాగానే ఉంది. ఇంకా గ్రూప్స్ వస్తాయి హైదరాబాద్ నుంచి, సాఫ్ట్వేర్ జాబ్ వాళ్ళు. గానా డిన్నర్ అరేంజ్ చేస్తాం మనం. ఓకే. ఇక్కడే కాక్టైల్స్ పార్టీ ఒక 1 day నైట్ మొత్తం ఉంటుంది ఇక్కడే. తర్వాత వచ్చేసి ఏదైనా ఈవెంట్ వాళ్ళకు ఆర్గనైజ్ చేసుకోవాలి. ఒక 70 members ఉన్నారు. వాళ్ళ కోసం స్పెషల్గా బోట్గా కావాలనుకున్నా కానీ మనము బోట్లోనే డిన్నరు ప్లస్ కాక్టైల్స్ పార్టీ ప్రైవేట్గా. ఆఫీస్ ట్రిప్ ఉంటుంది కదా, వాళ్ళు నార్మల్గా వాళ్ళ ఆఫీసర్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేసి ఒక 30-40 మంది లేదా 100 మంది ప్రొవైడ్. అవి కూడా ప్రొవైడ్. ఇప్పుడు నార్మల్గా వచ్చి ఇక్కడ గోవా వచ్చి ఫుల్ వైబ్ అయిపోవాలి అంటే ఎంత కాస్ట్ పెట్టొచ్చు? ఎంత కాస్ట్లో నువ్వు ఇవ్వగలవు? అంటే వాళ్ళు జస్ట్ అంటే అవుట్ సైడ్ వెళ్ళి తిరగడానికా లేకపోతే మొత్తం? నేను నీకు కాల్ చేసా, అన్నా నేను గోవా రావాలా, మసాజ్కి వెళ్ళాలా, వాటర్ స్పోర్ట్స్ చూడాలా, తర్వాత మొత్తం తిరగాల ఒక 3 రోజులు, ఫుల్ వైబ్ ఉన్న రెస్టారెంట్లో ఫుడ్ తినాలా, అలా అంటేనా? ఇది ఇంకోటి చెప్తా వినండి. రీసెంట్గా అంటే నేను ఒకరిని తప్పుగా మాట్లాడటం లేదు, నేను మాట్లాడే విషయాల్లో కొంతమంది హర్ట్ కల్పించవచ్చు ఏమో తెలియదు. కానీ రీసెంట్గా నేను కూడా ప్యాకేజెస్ చూస్తూనే ఉన్నా. ఇప్పుడు నార్మల్గా మన సైడ్ ఒక దోశ తింటే 100 rupees ఉంది ఇక్కడే. ఫర్ ఎగ్జాంపుల్, నీకు తెలిసింది ఏం లేదు, ప్యాకేజెస్ అని చెప్తారు జనాలకి. అంటే ప్యాకేజ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒకటి మాత్రము వాళ్ళు చెప్పరన్న, ఈ ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంటుంది, ప్రైవేటా కాదా, పబ్లిక్ ట్రాన్స్పోర్టా. ఇప్పుడు పబ్లిక్ అంటే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఒక 5 members వచ్చారు, వాళ్ళకి ప్రైవేట్గా వెహికల్ పెట్టుకుంటే జస్ట్ వాళ్ళు తీసుకున్న ప్యాకేజ్కి ఒక పర్ పర్సన్కి ఎంత ఎక్స్ట్రా పడుతుందో ఒక 200-300 అంతే, ఎక్కువ ఏం పడదు మళ్ళీ. సో జనాలు ఏంటంటే ప్యాకేజెస్ ఉంటున్నాయి మీరు రండి. ఇప్పుడు ఈ మధ్యలో చూస్తున్నాం 4,599 ఏదో సంథింగ్, 5,999 సంథింగ్, 4,999 సంథింగ్ ఇలా చెప్పటం. రండి మీరు వచ్చేసేయండి, ఎవ్రీథింగ్ మనది ఉంటుంది, మనం చూసుకుంటామని చెప్పటం. అంటే జనాలు కూడా లాజిక్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి ఫ్రెండ్స్తో పాటు లేదంటే ఫ్యామిలీతో పాటు ఏదో వీకెండ్లో, ఇప్పుడు మీరు కూడా డిన్నర్కి వెళ్ళే ఉంటారు ఫ్రెండ్స్తో పాటు, ఒక్కసారి డిన్నర్కి వెళ్తే ఆల్మోస్ట్ ఒక 5,000-6,000 ఈజీగా అయిపోతుంది వన్ టైంలో మన సైడే. గోవాలో తక్కువ ఉంటుందని చెప్తారు చూసావా. సో వాళ్ళ ప్యాకేజెస్ అంటే జనాలు కూడా కొంతమందికి ఏంటంటే ఫస్ట్ అడగాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి, ప్యాకేజెస్లో మన డిఫరెంట్గా ఉంటుంది. మన ప్యాకేజ్లో
మనం ఏం చేస్తాము, మేము పర్సనల్గా తిరగాలనుకుంటే నేను అకామిడేషన్ ప్లస్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, నైట్ డిన్నర్, ఆఫ్టర్నూన్ అంటే వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు. వాళ్ళకి నేను డైరెక్ట్ చెప్పేస్తాను, సార్ ప్రైవేట్ కార్ కావాలా, సెల్ఫ్ బ్రేక్ మీరే చేసుకుంటారా? మేము చేసుకుంటామంటే మేము చేసుకుంటాం చిన్ను అంటే వాళ్ళకి ఇచ్చేస్తాను. అదొక ప్యాకేజ్ ఉంటుంది. లేదు చిన్ను మాకు బైక్ కావాలి, స్టే అకామిడేషన్ విత్ బైక్ 3 nights మాకు ఎలా ఛార్జ్ చేస్తావు, అది దానికి ఒక ప్యాకేజ్ ఉంటుంది. లేదు మాకే వెహికల్ కావాలంటే ఫస్ట్ నేను జనాలను చూస్తాను. వాళ్ళు ఒక 18 members 20 members ఉన్నారంటే వాళ్ళ కోసం ఒక సపరేట్ వెహికల్, ప్రైవేట్ వెహికల్ ఉంటుంది. లేదు అంటే ఒక 5 members 6 members ఉంటే వాళ్ళకు ఒక ప్రైవేట్గా కార్ ఉంటుంది. ఏది మనకి సౌత్ చూపించడానికైనా నార్త్ చూపించడానికైనా. ఇప్పుడు ఈ ప్యాకేజ్ విషయంలో ఏం జరుగుతుందంటే జనాలకి ప్యాకేజెస్ తక్కువ చెప్పగానే వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, సరే వెళ్దాంలే ఏమవుతుంది. ఇప్పుడు ఎవరైనా ఆశపడతారన్న, నీకు తెలియని ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే 5,000 గోవా చూసేస్తాం, 6,000 గోవా చూస్తాం అంటే వస్తారు అని వస్తారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అది 35 seater 40 seater బస్సు ఉంటుంది. ఒక బీచ్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మన గ్రూప్ అయిందనుకో, అరే ఎక్కడున్నావు రా మాయా వచ్చేసేయి వెళ్ళిపోదామని చెప్పేసి నువ్వు చెప్పేస్తావు. కొత్త గ్రూప్స్ వాళ్ళు వచ్చేంత వరకు బస్సు కదలదు అక్కడ, అర్థమవుతుందా? ఇంకా అక్కడే ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాల్సింది ఉంటే వాళ్ళు చేసేది 2 or 3 places అయిపోయింది, టైం అయిపోయింది. ఈవినింగ్ 6-6:30కి మళ్ళీ డ్రాప్. ఓకే, అంతే, ఏముండదు. నలుగురితో నారాయణ ఇంకప్పుడు నలుగురితో నారాయణ అంతే. ఇంకా ఏముంటుంది, ఇంకా వాళ్ళకి కూడా తెలియాలి కదా. ఇప్పుడు వచ్చిన జనాలకి ప్రైవేట్గా మంచిగా బైక్ తీసుకొని ఎంజాయ్మెంట్ చేయటము, లేదంటే ప్రైవేట్ కార్ పెట్టుకోవటము, సో అలా చేస్తే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఫుల్ ఎంజాయ్ చేయాలంటే ప్రైవేట్గా మనం ప్రైవేట్గా తీసుకుంటే చాలా బాగా. అంటే నువ్వు నాకు కాస్ట్ చెప్పు, అంతా బాగానే చెప్పావు. కాస్ట్ అనేది అంటే డిపెండ్స్, డిసెంబర్లో వస్తే ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది అని. అంటే ప్యాకేజెస్ వైపు అంటే ఒకటేనా, 2 రకాలు ఉన్నాయి ప్యాకేజెస్లో. నార్మల్ డేట్స్లో అయితే మనము వచ్చేసి 6,999 ప్యాకేజ్ మంది. దాంట్లో నేనేం ప్రొవైడ్ చేస్తానో అది మినిమం 6 members. మినిమం 6 members. ఓకే, 6 members. దాంట్లో నేనేం ప్రొవైడ్ చేస్తానంటే నార్మల్ టైంలో అది, దాంట్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మందే ఉంటుంది మన స్టైల్లో. ఓకేనా? దాంట్లో వచ్చేసి ప్రైవేట్ కారు 6 membersకి ఎర్టిగా కార్ వస్తుంది విత్ ఏసీ. ఓకేనా? 7 beaches చూపించేసి 6 o'clock టైం అవుతుంది అయినా కూడా కానీ ఒక 1 hour అటు ఇటు అయినా కానీ మనము అడ్జస్ట్ చేస్తాం. ఎందుకంటే మన వెహికలే కాబట్టి, మన డ్రైవరే కాబట్టి. అది అర్థమైంది. సో వాడు ఈవినింగ్ నుంచి ఒకవేళ తీసుకొని వచ్చేసి ప్లేసెస్ అన్ని చూపించేసి ప్రైవేట్గా వాళ్ళని డ్రాప్ చేస్తాడు. దీంట్లో 3 nights ఉంటుంది అకామిడేషన్ మందే. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, నైట్ డిన్నర్ కావాలంటే సో వాళ్ళ డిఫెండ్ అంటే మెనూ పైన చేంజెస్ ఉంటాయి. ఏది ఇప్పుడు కొంతమంది చేపల పులుసు అడుగుతారు మన స్టైల్లో, కొంతమంది నాన్ వెజ్ అన్లిమిటెడ్గా ఉండాలి, బఫే స్నాక్స్ 2 types of స్నాక్స్ ఉంటాయి అలా. అదే ఆఫీస్ తరపు నుంచి వస్తే మనము మార్నింగ్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేస్తాము మార్నింగ్. వాళ్ళు ఆఫ్టర్నూన్ ఈవినింగ్ రాగానే ఈవినింగ్ 6 o'clockకి 6:30కి మన అకామిడేషన్ దాగానే స్నాక్స్ ఉంటాయి, టీ కాఫీ స్నాక్స్. ఏది ప్యాకేజ్ అంటే అది ఆఫీసర్ అంటే అది ఒక 50 మంది 30 మంది ఒక 30 members 40 members 50 members అలా ఉన్నప్పుడు అది. ఇంకా ఫ్యామిలీస్ కంటే మెయిన్ వాళ్ళకి పబ్బులకి తీసుకెళ్ళాం, మనం సజెస్ట్ చేయము. ఓకే, ఫ్యామిలీస్ అంటే కపుల్స్ ఓకే, చిన్నపిల్లలు వాళ్ళు ఉన్న వాళ్ళకైతే నైట్ మాండబ్రిస్ టూస్ పార్టీ, లేదంటే కెసినో, లేదంటే వాటర్ స్పోర్ట్స్, ఇంతే. ఓకే, అంతకుమించి మళ్ళీ స్నో పార్క్ లేదంటే మ్యూజియం అయినా కానీ, వ్యాక్స్ మ్యూజియం ఉంది కదా, అవును, అదైనా కానీ మనకి లేదో కొంచెం అడ్వెంచర్ ఇది ఉంటుంది కదా మన దూద్ సాగర్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. ఫ్యామిలీస్ అన్నట్టు వాళ్ళు ఎంజాయ్ చేసేటట్టు వాళ్ళకి పబ్లు కాకుండా ఇలా తీసుకెళ్తారు. మనం తీసుకెళ్ళి ఇందాక 399 ప్యాకేజ్, 699 ప్యాకేజ్ లో 1 day బీచెస్, 2 days బీచెస్, 2 day బీచెస్, 2 days బీచెస్. దాంట్లోనే ఇంక్లూడింగ్ మనం ఏం ప్రొవైడ్ చేస్తామంటే ఫ్యామిలీ వస్తే 1 day వాటర్ స్పోర్ట్స్ ఉంటాయి, స్కూబా డైవింగ్ ప్లస్ వాటర్ స్పోర్ట్స్ ఉంటాయి. ఒకరోజు నైట్ డిన్నర్, బోట్స్ క్రూజ్ విత్ డిన్నర్. ఓకే, కాంప్లిమెంటరీ 2 వెల్కమ్ డ్రింక్స్ ఉంటాయి, 2 types of స్నాక్స్ ఉంటాయి, ఫుడ్ ఉంటుంది బఫే. ఓకే, సాటిస్ఫాక్షన్ అవుతారు, ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీ. దాంట్లో ఏమైనా నార్త్ కావాలి సౌత్ కావాలి అంటే దాంట్లోనే ఇంక్లూడెడ్. ఓకే,
ఇంకొక పబ్బు పెట్టుకోవాలంటే ఒక 1000 రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది Okay. వాళ్ళకి సపరేట్గా, అంటే బ్యాచిలర్స్కి అవుతాయి. అవునులే, అందరూ ఏదైనా మనకి ఇప్పుడు షాప్కి వెళ్తాం, చాక్లెట్ కొనాలంటే 10 రూపాయలు, ఇంకా అక్కడ కొనాలంటే డబ్బులు పెట్టుకుని కొనాలి తప్పదు. కిండర్ జాయ్ కావాలి అంటే అది 50 రూపాయలు అక్కడ తప్పదు. ఓకే, అలా నువ్వు గోవాకి వచ్చే వాళ్ళకి ఎలా ఉండాలి ఇక్కడ అంటే ఏం చెప్తావు? ఒకటన్నా అంటే వాళ్ళు మోస్ట్లీ మన వాళ్ళు ఎవరు వచ్చినా కానీ నా బెస్ట్ సజెషన్ ఏంటంటే ఈ మధ్యలో ఒకరిద్దరు వస్తున్నారు, అంటే బ్యాచిలర్స్ కూడా. వాళ్ళకు బడ్జెట్గా కొంచెం తక్కువ ప్లేసెస్ అన్నీ కవరప్ చేయాలంటే కూడా కానీ ఒక 5 మెంబర్స్, 4 to 5 మెంబర్స్, 6 మెంబర్స్, 7 మెంబర్స్, 8 మెంబర్స్, ఇంకా తర్వాత ఎంతైనా రాని వాళ్ళకి బడ్జెట్ తగ్గుతుంది. అర్థమవుతుందా? సో ఇప్పుడు 2 మెంబర్స్ వచ్చినా నేను రూమ్ ఇవ్వాల్సిందే, ప్రైవేట్ వెహికల్ పెట్టాల్సిందే. నేను ముందే చెప్పేస్తాను. ఒకవేళ తమ్ముడు అందరితో పాటు కొంతమంది బడ్జెట్ వద్దు అంటారు, కానీ 99% కూడా ఇప్పుడు కూడా నేను ఏ ప్యాకేజ్ చేసినా కూడా కానీ నా కస్టమర్స్ గ్రూపులో పంపించమని ఇప్పటి వరకు కూడా ఎవరు అడగరు కూడా. అలా కాబట్టి కూడా కానీ దేవుడి దయ వల్ల మళ్ళీ మనకి రిఫరెన్స్ కొంచెం రావటం వల్ల నాకు థాయిలాండ్కి నెక్స్ట్ మంత్లో జనవరిలో 3 గ్రూప్స్ అరేంజ్ చేసుకున్నాను. థాయిలాండ్, గోవా వదిలేసి థాయిలాండ్. ఓకే, అంటే కొంచెం ఇంటర్నేషనల్ కూడా వెళ్తుంటారు మన వాళ్ళే. అది కూడా ప్యాకేజ్ కూడా స్టార్ట్ చేశాను. అది చాలా రీజనబుల్గానే. అక్కడ కూడా నేనే ఉంటాను, ఇక్కడ నేను ఉంటాను, అబ్బాయి కూడా ఉంటాడు. మన వాళ్ళే స్టాఫ్, మన తెలుగు వాళ్ళే, బయట వాళ్ళు కూడా కాదు. ఓకే, నెక్స్ట్ థాయిలాండ్ పోతున్నాం అయితే. నెక్స్ట్ కొంచెం ఓకే, అప్డేట్ అవ్వాలిగా. ఇది చిన్న అంటే గోవా అనుకుంటారా, థాయిలాండ్ కూడా. ఓకే, ఇప్పుడు గోవాకి వచ్చి వైబ్ ఎంజాయ్ చేసి వెళ్ళిపోతారు చాలామంది, కానీ కొన్ని ఈడెన్ ప్లేసెస్ చూడరు. వాళ్ళు ఎలాంటైనా ఏం ప్లేసెస్ చూడాలి, తప్పకుండా ఇవి విజిట్ చేసి గోవా నుంచి వెళ్ళండి అనే ఒక ఇంపార్టెంట్ ఒక 5 ప్లేసులు చెప్పు. చూడాల్సిన ప్లేసెస్ లేదా మొత్తం ప్లేసెస్, ఒక కొత్త ప్లేసెస్ ఒక 10 చెప్పు మా వాళ్ళకి. ఇది చూసి మీరు గోవా నుంచి వెళ్తే హ్యాపీగా సాటిస్ఫై ఉంటుంది అని అన్నట్టు. ఒకటి అలా అంటే మోస్ట్లీ ప్లేసెస్ అంటే బీచెస్ అంటే కామన్ అన్న. బట్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు కొంతమంది హనీమూన్ కపుల్స్ వస్తారు, మీకు తెలుసు, సర్ప్రైజ్ ప్లాన్ చేస్తారు. అవును, బీచ్ దగ్గర షాక్ దగ్గర మన డెకరేషన్. ఓకే, అలా కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. ఓకే, వాళ్ళు ఒక క్యాండిల్ పెట్టేసి నైట్ కొంచెం బర్త్డే అయితే మాత్రం డెకరేషన్ వేయించేసి, అదే ఫ్యామిలీకి, చిన్న పిల్లలకి 1 year బేబీస్ కూడా నీకు తెలుసు బర్త్డేస్ ఇక్కడ చేసుకోవాలనుకుంటారు బీచ్ దగ్గరే, అది కూడా అలా ప్లానింగ్ చేస్తాం. ప్లేసెస్ అంటావా, ఇక కల్లంగుడ్ బీచ్ ఇవన్నీ చూసిన ప్లేసెస్ ఇవి. పీస్ఫుల్గా ఉండాలి, మైండ్ ఫ్రెష్ అవ్వాలి. మెయిన్ ఏంటంటే అరంబోలు, మోర్జిమ్, అశ్విప్, ఓకే, ఈ బీచెస్ చాలా బాగుంటాయి. చాలా లొకేషన్ ప్రకారం మస్ట్ విజిట్. ఇంకా చర్చ్ కామన్ వెళ్ళాల్సిందే మన ప్లేసెస్. ఇక సెంట్రల్ జైలు ఇప్పుడు కొంచెం డిఫరెంట్ కట్టారు కాబట్టి సీజన్ వచ్చింది అనుకోండి, డెఫినెట్గా ప్రీ వెడ్డింగ్ షూటింగ్స్ హెవీగా అయిపోతాయి. దానికి కూడా పర్మిషన్ కూడా ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ మనకు కూడా కాల్ చేస్తారు. తెలియని వాళ్ళు కూడా మన దగ్గరికి వచ్చారు, ప్రీ వెడ్డింగ్ ఎక్కడ చేస్తే బాగుంటుంది అంటే ఏ లొకేషన్స్కి మనకి పే చేయాలి, కొన్ని లొకేషన్స్ మనం పే చేయాలి, కొన్ని లొకేషన్కి అవసరం లేదు. సో అవి కూడా మనం అరేంజ్ చేస్తాం. అంటే పర్మిషన్స్ కూడా నేను సెట్ చేసి మాట్లాడేసి వాళ్ళకి 3 hours కావాలి, 4 hours కావాలి అలా. ఇంకా వెహికల్ అంటే వెహికల్స్ ఇక మనవే ఉన్నాయి. కొంచెం ఫోటోషూట్కి అయినా కానీ ఇప్పుడు తార్ ఉంటుంది, సెల్టోస్ టైప్. తర్వాత వచ్చేసి కొంచెం ఇంకా యూనిక్ కావాలి అని అనుకుంటే కొంచెం ఫార్చునర్ అయినా కానీ అవి కూడా మన ఫ్రెండ్స్ ఉన్నాయి, మనం పంపిస్తాము. చాలా బయట కంపేర్ చేసుకుంటే అంటే మనం ఇచ్చిన తర్వాత అలా అని కాదు, మనం ఇచ్చిన తర్వాత అదే పర్సన్ మళ్ళీ 5 మెంబర్స్ని అడగొచ్చు. అంటే నేను చెప్పిన రేట్ కాకుండా పక్కన వాళ్ళు కూడా అడగవచ్చు, వాళ్ళకి రేట్ డిఫరెన్స్ తెలిసిపోతుంది అప్పుడే. అది ఒకటి. ఇంకా పాపం బ్యాచిలర్స్ అంటావా, నీకు తెలియదేం లేదు, బీచెస్ దగ్గర ఇలా సంథింగ్స్ ఇలా ఉంటాయి. గోవా అంటే పాపం ఎంజాయ్మెంట్, అది వాళ్ళని నేను తప్పు పట్టను. ఇక్కడ కూడా ఏంటంటే లోకల్ వాళ్ళు అవి చేయరు, బయట వాళ్ళు చేస్తారు. మన వాళ్ళు కూడా తెలియని విషయం ఏంటంటే చెప్పేసి వాళ్ళు చెప్పగానే సడన్గా ఓకే అని చెప్పేసి వెళ్ళటం, ఇక కొంచెం అక్కడ ఏదో మిస్బిహేవియర్ కావటం. మనం ఈ మధ్యలో
సోషల్ మీడియాలో ఏం లేదు, మనం అన్నీ చూస్తూనే ఉంటాము. డెఫినెట్గా ఇప్పుడు మీకు కూడా తెలుసు. స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్, గోవాలో లేడీస్ ఉంటారా? అది కష్టం, అది చాలా కష్టం. అందరికీ తెలుసుకోండి ఫస్ట్, ఇక్కడ మీరు అనుకునేది ఇక్కడ ఉండదు, కానీ అదే ఉంటుందని అదే ధ్యాసలో మీరు గోవాకి వస్తారు, ఇక్కడికి వచ్చి స్కామ్లు అయిపోతారు. మైండ్లో ఫిక్స్ అయిపోండి, బ్లైండ్గా వచ్చి ఎంజాయ్ చేయండి. ఫైనల్గా అసలు నీ దగ్గరికి ఎందుకు రావాలి అంటే నువ్వేం చెప్తావు? అంతే కదా దగ్గర అంటే అది కూడా కరెక్టే నువ్వు చెప్పింది. చాలామంది తెలియని విషయాలు ఏంటంటే నన్ను కూడా అదే క్వశ్చన్ వేస్తారు. మేము నలుగురు దగ్గర ఎంక్వైరీ చేసుకున్నాం చిన్ను, అదేంటి నువ్వు ఒక 500 రూపీస్ ఎక్స్ట్రానే చెప్తున్నావు అని నేను కూడా అడిగారు, నన్ను క్వశ్చన్ వేశారు. ఎగ్జాక్ట్లీ మీ క్వశ్చనే వాళ్ళ దగ్గర జరిగింది నాకు. కానీ నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయటం వల్ల వాళ్ళు అక్కడ తీసుకోలేదు. ఓకే, అక్కడ పేమెంట్ వేసి కూడా కానీ అక్కడ క్యాన్సిల్ చేసుకుని మన దగ్గరికి వచ్చేది. ఎందుకంటే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటన్నా కస్టమర్స్కి మనం ముందే చెప్పాలి, అన్న ఇలా ఉంటుంది, ఇది ఇలా పడుతుంది, ఇది ఇలా చేస్తాను, మీ కంఫర్టా కాదా, మీ కంఫర్ట్ అంటే మీ ప్లానింగ్స్ ఏమైనా చేంజెస్ ఉన్నాయా నేను అడుగుతాను ఫస్ట్ వాళ్ళని. అన్న మీకు మీ ప్యాకేజ్లో అంటే మీరు ఏమైనా డిఫరెంట్గా ఏమైనా చేంజెస్ చేద్దాం అనుకుంటున్నారా, క్యాసినో పెట్టేయాలి తమ్ముడు, ఓకే డన్, క్యాసినో కూడా మనం ప్రొవైడ్ చేస్తాం, అది కూడా డిస్కౌంట్తో. వాళ్ళు అక్కడ మెనూ చూసుకున్నా కూడా కానీ మనం ఇచ్చే రేట్కి వాళ్ళు ఇచ్చే రేట్కి చాలా డిఫరెంట్ వస్తుంది. ఎక్కువ రాకపోవచ్చు, బట్ కొంచెం అయితే వాళ్ళకి కంఫర్టబుల్గా వాళ్ళకి అర్థమైపోతుంది. ఇక బీచెస్ వైపు అంటే ఇక నీకు తెలియని బీచెస్ అన్నీ నార్మలే, కామన్. మన వాళ్ళందరూ ఈ మధ్యలో సోషల్ మీడియాలో ఎక్కువ చూస్తూనే ఉంటారు. ఫ్రాడ్స్ అంటే కలంగుడు బీచ్ దగ్గర ఈ మధ్యలో మర్డర్ జరగటం 1 year బ్యాక్. ఇప్పుడు ఒకటి వచ్చేసి ఇల్లీగల్ పబ్, అది ఆ పబ్బు ఇలా ఫైర్ యాక్సిడెంట్ అవ్వటం, దాంట్లో జనాలు కూడా చనిపోవటం. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే అక్కడ ఎవరు చనిపోలేదు, ఓన్లీ ఫర్ స్టాఫ్ అన్నారు. కానీ జనాలకి ఇప్పుడు లాజిక్ మాకు తెలుస్తుంది, మీకు తెలుసు, కానీ మీరు చెప్పలేరు, నేను చెప్పలేను. అది జనాలకు అర్థం చేసుకోవాలి. ఇల్లీగల్ పబ్స్ పెట్టారు, దానివల్ల ఏంటంటే జనాలు వెళ్ళిపోతారు, అది కామన్ అయిపోయింది ఈ మధ్యలో. జనాలకు కూడా వాళ్ళకు కూడా అర్థం కావాలి ఏంటంటే ఫస్ట్ వాళ్ళు ఏదైనా ప్యాకేజ్ తీసుకున్నప్పుడైనా కానీ, కపుల్స్ వచ్చినప్పుడైనా కానీ, ఒకప్పుడు మన దగ్గర కపుల్స్ వచ్చేవాళ్ళు కాదన్నా. అంటే మన అకామిడేషన్ వాళ్ళకి ఎలా నచ్చిందేమో తెలీదు, హోమ్ స్టే టైప్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఓన్గా కుకింగ్ చేసుకోవచ్చు, వాళ్ళకి కావాల్సిన ఫుడ్ మన దగ్గరే దొరుకుతుంది, ఇంక్లూడింగ్ వెహికల్స్ మనవే, ప్రాబ్లం ఉండదు వాళ్ళకు. పైగా తెలుగు కాబట్టి గైడెన్స్ బాగుంటుంది కాబట్టి వాళ్ళు వెళ్ళి ఒక 10 మంది చెప్తారు. ఇంకోటి మిరాకిల్ విషయం ఏంటంటే నేను ఇప్పటికి కూడా ఒక్క రూమ్ కూడా ఆన్లైన్లో పెట్టలేదు. ఓకే, ఒక్క రూమ్లో కూడా మన వెబ్సైట్ ఉంది, నేను పెడదామని ట్రై చేశాను, కానీ నాకు వచ్చిన కాంటాక్ట్స్ రిఫరెన్స్ మీద కాంటాక్ట్స్లోనే అకామిడేషన్ ఫుల్ అయిపోతుంది. ఓకే, 30 days అంటే ఆ దేవుడి దయ వల్ల 30 days మన వాళ్ళ వల్ల 10 మందిలో ఇలా నా ఫ్రెండ్స్ రావటం, నాకు కొంచెం సపోర్ట్ చేయటం, అంటే వాళ్ళు కూడా నాకు చెప్పటం, కస్టమర్ దగ్గర నాకు తెలియని విషయాలు కూడా వాళ్ళు కూడా చెప్పారు. ఓకే, ఇలా ఉండాలి కస్టమర్స్, ఇలా నడుచుకోవాలి, ఇలా కొంచెం డిఫరెంట్గా చెయ్యి, వచ్చిన కస్టమర్స్ని నీ రిఫరెన్స్ చూడాలి ఫస్ట్. నీ గురించి 10 మంది మంచి చెప్తే వాళ్ళు ఒక 10 మంది ఇంకొక 10 మంది చెప్తారు, ఆ టైప్లో నడిచింది. ఇంకా అనిల్ మాస్ అని, పర్షు బేబీ వీళ్ళంతా మన ఫ్రెండ్స్ కాబట్టి దేవుడి వల్ల ఓకే ఆ వీడియో పెట్టడం, ఇక మన వాళ్ళు కూడా రిఫరెన్స్ ఇంకా పెరిగిపోవటం, మన అకామిడేషన్ వాళ్ళకి నచ్చడం. లాస్ట్ టైం కూడా కలంగుడి దగ్గర బీచ్ దగ్గరికి వెళ్ళారు వాళ్ళు, పాపం వెళ్ళేసి అక్కడ రూమ్ చూసి మళ్ళీ ఇక్కడికి వచ్చే రూమ్ తీసుకున్నారు. వాళ్ళే అన్నారు, నేనే అనలేదు, వాళ్ళే డైరెక్ట్గా మగ మీద అన్నారు, లేదు చిన్ను అక్కడ తక్కువ అని చెప్పేసి వెళ్ళాం కానీ ఆ రూమ్స్ మాకు అన్కంఫర్ట్గా ఉన్నాయి. సో మనం ఇచ్చే ప్రైస్కి 1 BHKకి ఎంత స్టార్టింగ్ 2000-2500 మనం ఇచ్చేది, అది 5 members స్టే చేయొచ్చు, ఇంక్లూడింగ్ 5 members. అర్థమవుతుందా? కిచెన్ కూడా ఉంటుంది, స్విమ్మింగ్ పూల్, వైఫై, గ్యాస్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు మన సైడ్ జస్ట్ స్విమ్మింగ్ పూల్కి వెళ్తేనే 1 hourకే 200 రూపీస్ 300 రూపీస్ ఛార్జ్ చేస్తారు అలా. ఇంకోటి ఏంటంటే అన్నిటికీ దగ్గరే, ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు, రూమ్ బాయ్ ఉంటాడు, ఏమన్నా కావాలి అంటే డెఫినెట్గా అబ్బాయి తీసుకొచ్చి ఇస్తారు. ముందు తాగే అవైలబిలిటీ ఉంటుందా? ఉంటుంది, రూమ్లో తాగొచ్చు, రూమ్లో హ్యాపీగా తాగొచ్చు, ప్రాబ్లమే లేదు. మన రూమ్లో అవుట్ సైడ్ ఫుడ్ మీరు అలౌట్ చేయము, లేదు సార్ అవుట్ సైడ్ డ్రింక్స్ మేము అలౌట్ చేయము అనేది ఏం రిస్ట్రిక్షన్స్ అయితే లేవు, రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. సూపర్, అదే నీ సక్సెస్ అర్థమైపోతుంది అన్న. అంతా బాగానే ఉందన్న, కానీ నీ మీద కొన్ని నెగిటివ్ నాకు తెలిసింది. నువ్వు ఏదైతే నీకు వీళ్ళందరూ ప్రమోషన్ చేశారో అవి డబ్బులు ఇచ్చి ప్రమోషన్ చేసుకున్నావు అని అన్నారు. ఎంత ఇచ్చావు ఏంటి?
అది ఆ వర్డ్స్ ఇట్లా డబ్బులు ఇచ్చేసి నేను బయట నుంచి ప్రమోషన్ చేయించాను మీకు ఎవరు చెప్పారు? అంటే తెలిసిందే అట్లా నువ్వు ఉన్న ఎవరైతే వచ్చారో నీ దగ్గరికి వాళ్ళు చెప్పారనమాట, ఇలా డబ్బులు ఇస్తాడు ప్రమోషన్కి అట్లా టైపు. ప్రమోషన్కి వచ్చారు అలాని ఏ వ్యక్తి చెప్పారు మీకు? అంటే ఒక వ్యక్తి చెప్పుంటారు కదా, వాళ్ళ ఆధార్ కార్డు వాళ్ళ గోత్రాలు నేను చెప్పలేను కదన్నా. సరే ఇప్పుడు నీకు లైవ్లో ఉన్నాం కదా, నీకు ఏమన్నా అంటే ఏం చేయాలి, ఏం కావాలి నీకు? అంటే నార్మల్గా నేను నిరూపించడం అలా మాట్లాడే విధానం కూడా ఇంటర్వ్యూ ఎలా మాట్లాడే ఆ యారిగంట అనేది ఎందుకు అదే అంటే నువ్వు 30 సంవత్సరాలు ఉన్నావు నా యారిగంట, నాకు అర్థం కావట్లే. నేను ఇప్పుడు ఆల్మోస్ట్ వచ్చేసి 15 years నుంచి అదే యారిగంట ఎందుకు? సరే నువ్వు ఫోన్ చేయి, నేను మాట్లాడతా, నాకు ఫోన్ ఇవ్వు, ఒక నెంబర్ చూపించి నేను ఎవరో ఒకరికి కాల్ చేస్తా, వాళ్ళని అడుగుతా, వాళ్ళు ఓకే అంటే వాళ్ళు ఏం చెప్తా తెలిసిపోతుంది కదా ఆన్ ది స్పాట్లో. నువ్వేంటి అనేది లైవ్లో నిరూపిస్తా. సరే ఓకే, ఏమన్నా బెట్టింగ్ ఏమైనా ఉందా దీంట్లో? బెట్టింగ్ ఏముంది, నీ మంచితనం ఏమన్నా ఉంటే బయట ఉంటుంది, నువ్వు నెగిటివ్ చేసావంటే నెగిటివ్ ఉంటుంది. ఓకే ఏదైనా నిజాయితీ అనేది ఉండాలి కదా. ఓకే డన్. ఇప్పుడు నేను కాల్ చేస్తాను. నేను చేస్తా. ఏ నెంబర్ నువ్వు చేస్తావా? ప్రసూవ్ చేయొచ్చు, మెహబూబ్ చేయొచ్చు. యా, మీ మొబైల్ లో నుంచి చేస్తావా లేకపోతే నీ మొబైల్ నుంచే చేస్తా. ఎవరికి కావాలి అంటే ఎవరికి? నేను ఎత్తుకుంటానులే, నువ్వెందుకు ఏమో నువ్వు ముందే చెప్తావేమో. ఎవరైతే అలా ఏం లేదు, ఒక మొబైల్ లైవ్ లో ఉంది కదా, అలా అని చెప్పేసి లైవ్ లో ఉన్నా కాబట్టి లైవ్ లో చూపించేసి స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు. ఓకే, ఒకవేళ నీకు అర్థమవుతాయి కదా. ఇప్పుడు ప్రెసెంట్ మెహబూబ్ కన్నా అనిల్ అనే అతను బాగా రీల్స్ చేస్తున్నాడు. ఓకే, అనిల్ చేస్తా, ఓకేనా? డెఫినెట్గా ఎవరికైనా కాల్ చేయి, అలా ఏం లేదు. అలా చూపించేసే వాళ్ళకు కూడా చూడాలి కదా జనాలకి. ఇగోండి అనిల్కి నాకు వాయిస్ నాకు తెలిసిపోద్ది కదా. హలో అన్న, అదే నేను చిన్న వాళ్ళ ఫ్రెండ్ని. చెప్పండి బ్రో. అన్న ఇదే మంది బాగాలో రిసార్ట్స్ ఉన్నాయన్న, రెస్టారెంట్ ఉంది, దాని కొంచెం ప్రమోట్ చేయాలన్న. ప్రమోషన్ అన్న ఎవరు చెప్పారు నేను ప్రమోషన్ చేస్తానని? నువ్వు మనోడు చేసావు కదా కొంచెం. మీకేం చెప్పారు? నేను చూశాను నా వీడియో, అది డబ్బులు ఇచ్చాడంటే కదా, మనం ఇస్తాము జస్ట్ మనకి అంటే డబ్బు ఉన్నట్టు ఎక్కడన్నా చెప్పారా? ఎవరైనా చెప్పారా? చిన్ను చెప్పాడన్నా, నేను మాట్లాడు మనోడే. ఒకసారి చిన్నుకు ఫోన్ ఇస్తావా? చిన్ను వాష్రూమ్కి వెళ్ళాడన్నా, నాకు ఫోన్ ఇచ్చి. చిన్ను వచ్చిన తర్వాత ఒకసారి నీట్గా కనుక్కొని నాకు ఫోన్ చేయండి, సరేనా? అన్న చెయ్యి అంటే ఎంతైనా పర్లేదన్నా, నేను ఇస్తాను. అంటే ఇప్పుడే కదా సీజను, అందుకని. నువ్వు ఎంత ఇచ్చినా నేను చేయను, ఓకేనా? నువ్వు ఎంతైనా ఇస్తావు, నేను ఎంత ఇచ్చినా చేయను. నేను చిన్నుకు చేసింది ప్రమోషన్ కాదు అది, ఓకే? మనోడికి చేసావంట కదన్న డబ్బులు తీసుకుని. నువ్వు ఎవరు చెప్పారు డబ్బులు తీసుకొని చేసావు? మనోడే చెప్పాడన్నా. అదే ఒకసారి మాట్లాడించు మనోడితో. ఇప్పుడు నువ్వు మనోడు చెప్పినట్టే నేను నిన్నెందుకు నమ్ముతాను? ఫస్ట్ పాయింట్. ఓకే ఓకే, మనోడు మా అనంతపూర్ సైడ్ వాడే, ఓకే? ఓకే, తెలుగు వాళ్ళు చాలా మంది ఆడ గోవా, నేను ఒక టైంలో ఇబ్బంది పడి ఆడ మోసపోవడం జరిగింది. అందుకు మనోడు తెలుగోడు అక్కడ ఉన్నాడు అంటే దాని గురించి అని చెప్పేసి నేను పర్సనల్గా వెళ్ళి విజిట్ చేసి అతనితో ₹1 నేను ఇప్పించుకోలేదు. ఓకే ఓకే, అతను హాస్పిటాలిటీ నచ్చి ఇచ్చారంటారు అంతేనా? హాస్పిటాలిటీ నచ్చి, ఆయన చూసుకునే పద్ధతి నచ్చి నేను వీడియో చేసి జనాలకి చేయాల్సి వచ్చింది. తర్వాత ఆయన జనాలు వచ్చిన తర్వాత నీకు ఇట్లా కమిషన్ వస్తాడంటే నేను డబ్బులు బిజినెస్ కోసం చేయాలనుకుని చేయలేదు. ఓకే ఓకే అన్న, ఓకే అన్న, సరే నువ్వు ఎట్లా నువ్వు మళ్ళీ గోవా వస్తే నేను నా హాస్పిటాలిటీ చూడన్నా, నచ్చితే ఒకవేళ నాకు కూడా ఒక తెలుగుడిగా సపోర్ట్ అన్న. చేద్దాం రాను. ఒకసారి చిన్నుతో ఒకసారి నాకు ఫోన్ చేయించండి. మీకు ఈ మాట మీకు చెప్పాడని చిన్ను నాకు చెప్పాలి. ఇప్పుడు నేను ఇప్పుడే గోవాకి వస్తాను నైట్. రాగానే లోపల ఉన్నాడు. ఈ విషయం చిన్ను కన్ఫర్మ్ చేయమని చెప్పు, నేను ఇమీడియట్ గా గోవా బయలుదేరుతాను. అన్న లేదు, సారీ అన్న, ఇది నేను ఇంటర్వ్యూలో ఏం లేదు, కొంచెం నెగిటివ్ వాళ్ళు కూడా ఇలాగే చెప్తున్నారని చెప్పి నేను మీకు కాల్ చేయాల్సి వచ్చింది. చిన్ను పక్కనే ఉన్నాడు, నన్ను చంపేస్తాడు. సారీ అన్న, ఇది ఫ్రాంక్ కాల్ అన్న, ఏమనుకోకన్నా. మిమ్మల్ని బ్యాడ్ చేయాలని కాదు, జస్ట్ ఇలా నెగిటివ్ కామెంట్ పెట్టే వాళ్ళకి ఏంటో మనోడేంటో కూడా తెలియాలి అని చెప్పి, నిజాయితీకి తెలియాలి అని చెప్పి ఒకసారి మాట్లాడే చంపేస్తాను నన్ను. హలో కామెడీ ఉందా? అల్లుడు సారీ అల్లుడు, అది జస్ట్ నార్మల్గా చిన్న ఛాలెంజ్ జరిగింది. అంటే లైవ్లో నిజమా ఇది, ఎంత మాత్రం నిజమో అని అనేది మన అడిగారు అనమాట, క్వశ్చన్ వేశారు. సో
అని తెలిసింటే నీ వీడియో కార్ వేసుకొని వస్తుండే గోవా. అది కాదు, నేను కొంచెం యారగంటగా ఏంది ఆ వాయిస్ నీకు మాట్లాడటం చేత కాదా అది ఇది అని కొంచెం బీపీ రేజ్ చేసేసరికి సరే చేసుకొని ఫోన్ ఇచ్చాడు అన్న. సారీ అన్న, సారీ మీ టైం వేస్ట్ చేసినందుకు. ఓకే ఓకే. సరే Thank you అల్లుడు, అన్న. బాయ్ అల్లుడు.